హాయ్ హలో నమస్తే. మరో కొత్త ఫిలిం న్యూస్తో మేము ముందుకు వస్తున్నాం. సినిమా మొదలైన రోజే రిలీజ్ డేట్ ప్రకటించే ఫిలిం మేకర్స్ అరుదుగా ఉంటారు. అందులోనూ టాలీవుడ్లో ఈ కల్చర్ బాగా తక్కువ. అయితే రైటర్ నుంచి డైరెక్టర్గా మారిన వక్కంత వంశీ మాత్రం ధైర్యంగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. హైదరాబాద్లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. అల్లు అర్జున్కి సమ్మర్ సీజన్ అంటే భలే గురండి. కొన్నేళ్లుగా ప్రతి ఏటా వేసవికి తన సినిమా ఉండేలా చూసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రిందట రేసు గుర్రంతో సమ్మర్లో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. తర్వాత ఏడాది వేసవిలో సన్ ఆఫ్ సత్యమూర్తితో పలకరించారు. అది కూడా ఓకే అనిపించింది. గత ఏడాది సరైనోడితో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బన్నీ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం కూడా వేసవికే రావాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆలస్యం అవడంతో డేట్ మార్చడం జరిగింది. ఈ సినిమా తేడా కొట్టేయడంతో సమ్మర్ సెంటిమెంట్ మరింత బలపడినట్లుంది అల్లు అర్జున్కి. అందుకే నా పేరు సూర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ వేసవికే రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అంటున్నారు. కొంచెం అటు ఇటు అయినా ఖచ్చితంగా వేసవిలోనే సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు ఫిలిం మేకర్స్. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న నా పేరు సూర్య సినిమాకు నాగ సమర్పకుడు కావడం విశేషం. ఈ చిత్రంలో అను ఎమాన్యుయల్ కథానాయికగా నటించనుంది. తమిళ సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సో ఇదండి అల్లు అర్జున్ చేస్తున్న అప్కమింగ్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా గురించిన కొత్త అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.